మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై సిఐడి దాడుల్లో పట్టుబడ్డ బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. నిర్వాహకుల చేతిలో నిత్య నరకం చవి చూశారు. బాధితుల్లో మైనర్లు, బుద్ధిమాంద్యులు, ఎయిడ్స్ రోగులు ఉన్నట్లు సిఐడి పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జాప్తి శివనూర్లో యథేచ్ఛగా వ్యభిచారం జరుగుతోంది. విషయం స్థానిక పోలీసులకు తెలిసినా చిన్న చిన్న కేసులతోనే సరిపెట్టారు. బెంగళూరుకు చెందిన జస్టిస్ అండర్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ చొరవతో సిఐడి, స్థానిక పోలీసులు 35 బృందాలుగా ఏర్పడి మెరుపుదాడి చేశారు. 35 మంది నిర్వాహకులతో పాటు 2 విటులు, 21 మంది బాధితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మంది మైనర్లు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. అరౌండ్ మనీ క్యాల్కులేట్ చేస్తే 500 ఫర్ 10 మినిట్స్ తీసుకునేవారు. కన్సర్న్ విక్టిమ్ కి చాలా తక్కువ అమౌంట్ వాళ్ళు ఇస్తారు. ఇంకొక మైనర్ గర్ల్ చూస్తే ఆమె కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. యాక్చువల్లీ బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది. ఆమె లెగ్స్ ఫైలేరియా అయితే ఎలాగ పెద్ద లెగ్స్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అంత స్వెల్లింగ్ ఉంది. ఇంకొక మైనర్ గర్ల్ మెడికల్ ఎగ్జామినేషన్ లో చూస్తే ఆమె ఇన్సైడ్ లో స్టిల్ కాండమ్ ఉంది. సో యూ కెన్ సీ ఎంత అన్సేఫ్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు విత్ మైనర్ చిల్డ్రన్. ఇంకా 2 విక్టిమ్స్, అడల్ట్ విక్టిమ్స్ మేము చూస్తే వాళ్ళు ప్రెగ్నెంట్. ఇంకా ముగ్గురికి హెచ్ఐవి పేషెంట్స్. ఆ మెంటలీ అన్స్టేబుల్ వాళ్ళ మధ్యలో ఒక్క అమ్మాయికు వాళ్ళు కర్ణాటక నుంచి ట్రాఫిక్ చేసి తీసుకువచ్చారు. మైనర్లను ఉజ్వల్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించిన సిఐడి పోలీసులు మిగిలిన మహిళలను మెదక్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. బాధితులను రాచి రంపాన పెట్టిన నిర్వాహకులు వారి కష్టాన్నంతా తమ జేబుల్లో వేసుకునేవారు. ప్రతి ఒక్కరూ 10 మందిని ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దట్ యాదగిరిగుట్టలో ఉన్న ట్రాఫికర్స్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్న ట్రాఫికర్స్ మధ్యలో చాలా రిలేషన్షిప్ ఉంది. రొటేషన్ కూడా వాళ్ళ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన అమ్మాయి అక్కడికి వెళ్తుంది, అక్కడ వచ్చిన అమ్మాయిలు వాళ్ళు ట్రాఫిక్ చేసి అక్కడ తీసుకుంటున్నారు. ఈచ్ ట్రాఫికర్ ఆల్మోస్ట్ 2,000 to 3,000 పర్ డే. కొన్ని హౌసెస్ లో ఐఫోన్ కూడా దొరికింది, ఏసీ, ఎయిర్ కండిషనింగ్ ఉంది, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కూడా ఉంది, ఈవెన్ ట్రెడ్మిల్ కూడా ఉంది. ట్రాఫికర్స్ లైఫ్ బాగున్నాయి, బట్ ట్రాఫిక్ చేసిన విక్టిమ్స్ లైఫ్ అంత బాగలేదు. దిస్ ఈజ్ క్వైట్ డీప్ రూటెడ్. ఎందుకంటే వాళ్ళు ఫాల్స్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేశారు. ఇలాంటి వ్యభిచార స్థావరాలు రాష్ట్రంలో ఎన్నున్నాయో గుర్తించే పనిలో సిఐడి పోలీసులు నిమగ్నమయ్యారు.